ఏపీ అసెంబ్లీ సమావేశాలు మూడో రోజుకు చేరుకున్నాయి. ఇవాళ సభలో 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను ప్రభుత్వం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. అయితే మొత్తం బడ్జెట్ 2.85 లక్షల కోట్లు పైగా ఉండనున్నట్టు తెలుస్తోంది. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఆర్థిక సంవత్సరం పూర్తిస్థాయి బడ్జెట్ను అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. ఏపీ అసెంబ్లీ సమావేశాలు మూడో రోజుకు చేరుకున్నాయి. ఇవాళ సభలో 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను ప్రభుత్వం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. అయితే మొత్తం బడ్జెట్ 2.85 లక్షల కోట్ల పైగా ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇక రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఆర్థిక సంవత్సరం పూర్తిస్థాయి బడ్జెట్ను అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. ఏపీ అసెంబ్లీ సమావేశాలు మూడో రోజుకు చేరుకున్నాయి. ఇవాళ ఉదయం సభలో 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను ప్రభుత్వం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. అయితే మొత్తం బడ్జెట్ను 2.85 లక్షల కోట్లకు పైగా ఉండనున్నట్టు తెలుస్తోంది. ఇక రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఆర్థిక సంవత్సరం పూర్తిస్థాయి బడ్జెట్ను అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి కోటేశ్వరరావు అందిస్తారు. కోటేశ్వరరావు. ఆనంద్, ఈ రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు మూడో రోజుకు చేరుకున్నాయి. మూడో రోజు చాలా కీలకమైన రోజు అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ రోజు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశపెట్టి మరి ఆమోదం తెలపనుంది అసెంబ్లీ. అయితే ముఖ్యంగా ఈ రోజు మరి ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి 2.85 లక్షల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను మరి ప్రవేశపెట్టనున్నారు. ఎందుకంటే ముందుగానే ప్రస్తుతం అయితే ఏపీ మంత్రివర్గం సమావేశం అయితే జరుగుతుంది. ముఖ్యంగా ఈ మంత్రిమండలి సమావేశంలో ఈ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కు మరి ఆమోదం తెలిపిన తర్వాత ఈ ఉదయం 11:02 మంత్రి మరి ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్ ను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. అంతేకాకుండా ముఖ్యంగా మూడో రోజు జరుగుతున్నటువంటి ఈ సమావేశాలలో మరి ఈ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ అయితే చాలా ప్రాధాన్యత సంతరించుకుందని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఏదైతే ఈ బడ్జెట్ లో ప్రత్యేకమైనటువంటి అంశాలు ఏమి ఉండకపోయినప్పటికీ ముఖ్యంగా ఈ ఆర్థిక సంవత్సరం 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 3 నెలలకు సంబంధించినటువంటి మరి ఈ పద్దులు మాత్రం ఈ రోజు ఆమోదం తెలిపే అవకాశం ఉంది. అయితే ఏది ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన జీతభత్యాలు కానీ ప్రభుత్వ ఖర్చులకు సంబంధించినటువంటి అంశాలు కానీ ఇక జగన్ సంక్షేమ పథకాలకు సంబంధించిన నిధులు కానీ వీటితోనే ఈ బడ్జెట్ ను మరి ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఈ బడ్జెట్ కు మరి ఈ రోజు అసెంబ్లీ మరి ఆమోదం తెలిపే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది. ముఖ్యంగా ఏదైతే ఈ రోజు జరిగేటువంటి ఈ అసెంబ్లీ సమావేశంలో ఓన్లీ బడ్జెట్ కు సంబంధించిన ఉంటుంది. బడ్జెట్ కు సంబంధించినటువంటి అంశాలే ముఖ్యంగా ఈ రోజు ప్రాధాన్యత సంతరించుకున్నాయని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఈ రోజు 11:02 మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అసెంబ్లీలో శాసన సభలో ప్రవేశపెడితే శాసన మండలిలో ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆయన మరి శాసన మండలిలో ఈ బడ్జెట్ ను చదువుతారని కూడా మనకు సమాచారం ఉంది. ఇది మొత్తంగా చూసుకుంటే ఈ రోజు మరి శాసనసభలో జరిగేటువంటి ముఖ్యమైన కార్యకలాపాలు అనుకోవచ్చు. బడ్జెట్ సమావేశాలు బడ్జెట్ కు సంబంధించినటువంటి ఇప్పుడు ప్రస్తుతం ఏపీ మంత్రివర్గ సమావేశం జరుగుతుంది. ఏపీ మంత్రివర్గ సమావేశం ఈ బడ్జెట్ కు ఆమోదం తెలిపిన తర్వాత 10 గంటలకు శాసనసభ సమావేశాలు ప్రారంభమవుతాయి. ఆ తర్వాత 11:02 మంత్రి బడ్జెట్ ను ప్రవేశపెట్టే అవకాశం ఉంది అన్న. ఓకే కోటేశ్వరరావు, మరి నిన్నటి రోజు అయితే చూస్తే టీడీపీ ప్రజలు టీడీపీ యొక్క అధినేతల ఆదేశాల మేరకు నిన్న చూసాం స్పీకర్ పోడియంని చుట్టుముట్టినగా చూస్తున్నాం. దాంతోపాటు పేపర్లు కూడా విసిరినటువంటి సందర్భం చూస్తున్నాం. సో మరి ఈ నేపథ్యంలో టీడీపీ శ్రేణులు గందరగోళం నెలకొల్పినటువంటి ఈ నేపథ్యంలో మరి బడ్జెట్ను ప్రవేశపెట్టే అవకాశం ఉందా? అసలు ఎలా ఉండబోతుందంటారు?
ఖచ్చితంగా మీరు చెప్పినట్టు నిన్న అయితే టీడీపీ సభ్యులు ఎవరైతే ఉన్నారో వీరంతా ఒకసారిగా పోడియం చుట్టుముట్టి స్పీకర్ ను కూడా పెద్ద ఎత్తున మరి చుట్టుముట్టి పెద్ద ఎత్తున గొడవ చేసేందుకు ప్రయత్నం జరిగిందని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఏదైతే బడ్జెట్ మొదటి రోజు జరిగినటువంటి గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే కార్యక్రమం ఏదైతే ఉందో ఆ కార్యక్రమానికి సంబంధించినటువంటి సభలో మరి సభ్యులు ధన్యవాదాలు తెలుపుతున్న సమయంలో తెలుగుదేశానికి సంబంధించినటువంటి సభ్యులు ఒకసారిగా పోడియం వద్దకు దూసుకెళ్లారు. వీరు ప్రధానంగా ఆరోపిస్తున్నారు గవర్నర్ చేత మరి ప్రభుత్వానికి సంబంధించినటువంటి అబద్ధాలు చెప్పించారు, గవర్నర్ చేత అసత్యాలను పలికించారు, అభివృద్ధి లేనిటువంటి ప్రభుత్వంలో మరి అభివృద్ధికి సంబంధించినటువంటి పెద్ద ఎత్తున జరిగిందని కూడా ఏకంగా గవర్నర్ తో అబద్ధాలు పలికించారు, అసత్య ప్రచారం చేస్తున్నారని కూడా వారి పెద్ద ఎత్తున ఆరోపిస్తూ ఏదైతే మరి పోడియం చుట్టుముట్టారు, పెద్ద ఎత్తున నినాదాలు కూడా చేశారు. జగన్ ప్రభుత్వాన్ని కానీ జగన్ సంబంధించినటువంటి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పెద్ద ఎత్తున గొడవ అయితే సృష్టించడానికి ప్రయత్నం చేశారు. అంతేకాకుండా బై బై జగన్ అంటూ కూడా ప్లకార్డులు ప్రదర్శిస్తూ వారు పెద్ద ఎత్తున నిన్న అయితే చాలా వివాదం జరిగింది. ప్రస్తుతం ఈ రోజు అయితే జరుగుతున్నటువంటి ఈ బడ్జెట్ కి సంబంధించిన కూడా వారు ఈ రోజు నిన్నైతే ఒక రోజుకి సస్పెండ్ చేశారు. ఈ రోజు ఖచ్చితంగా టీడీపీ సభ్యులు కూడా హాజరవుతారు. హాజరైన సందర్భంలో బడ్జెట్ కి సంబంధించినటువంటి ఏ విధంగా వ్యవహరించబోతున్నారు ఏమిటని కూడా మరికొద్ది సేపట్లోనే తెలిసే అవకాశం ఉంది. ఆనంద్. ఓకే కోటేశ్వరరావు, జగన్ ఏపీ సీఎం జగన్ అధ్యక్షతన ఈ యొక్క కేబినెట్ సమావేశం జరుగుతూ ఉంది. దాంతోపాటు బడ్జెట్ కూడా ప్రవేశపెట్టేటువంటి ఈ నేపథ్యంలో మరి ఎలా ఉండబోతుందంటారు? అసలు పేద ప్రజలకే కానీ లేకపోతే కామన్ పీపుల్ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో ఎలా ఉండబోతుందంటారు? ప్రస్తుతం అయితే ఆనంద్ ఈ రోజు ప్రవేశపెట్టే బడ్జెట్ ఓన్లీ ఓట్ అండ్ అకౌంట్ బడ్జెట్ మాత్రమే ఉంటుంది. ఎందుకంటే ఇందులో ప్రత్యేకమైనటువంటి మరి పథకాలు కానీ ఇతర ప్రజా ప్రయోజనాలకు సంబంధించినటువంటి నూతన అంశాలు కానీ ఏవి ఉండకపోవచ్చు అని కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఈ సంవత్సరం మరికొద్ది రోజుల్లోనే రాష్ట్రానికి అసెంబ్లీకి ఈ ఎన్నికలు జరగనున్న సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మా ఓట్ అండ్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెడతారు. ఎందుకంటే ఈ ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో బడ్జెట్ ను ప్రవేశపెట్టే అవకాశం లేదు కాబట్టి మరి 3 నెలల్లో గాను ఈ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశపెట్టే అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించి మాత్రమే ఇక్కడ దీనికి ఓన్లీ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఖర్చులు కానీ ప్రభుత్వానికి సంబంధించినటువంటి వ్యవహారాలు కానీ ఇతర జగన్ సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి వీటి కానీ ఈ మాత్రమే చోటు చేసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా దీనికి మాత్రమే బడ్జెట్ అవుతుంది. ఎటువంటి బడ్జెట్ లో ప్రత్యేకమైనటువంటి అంశాలు ఏమీ ఉండకపోవచ్చు అని తెలుస్తున్నాను. ముఖ్యంగా చూసుకుంటే 2.85 లక్షల కోట్లకు సంబంధించిన మాత్రం ఈ బడ్జెట్ ను ప్రవేశపెట్టే అవకాశం ఉందని తెలుస్తున్నాను. ఓకే కోటేశ్వరరావు, నిన్న సస్పెండ్ అయినటువంటి టీడీపీ ఎమ్మెల్యేలకు సంబంధించి విషయానికి వస్తే మరి నిన్న సస్పెండ్ అయినటువంటి వారు ఈరోజు అసెంబ్లీకి తిరిగి మళ్ళీ స్పీకర్ తీసుకునే అవకాశం కనిపిస్తుంది. దాంతోపాటు టీడీపీ గలం ఎలా ఉండబోతుందంటారు? ఈ రోజు ఖచ్చితంగా అయితే రెబెల్ ఎమ్మెల్యేలు కూడా ఈ సమావేశాలకు హాజరవుతూ ఉన్నారు. ఈ రెబెల్ ఎమ్మెల్యేలు హాజరయ్యి తెలుగుదేశం సభ్యులతో పాటు వాళ్ళు పెద్ద ఎత్తున ఇదైతే నిర్వహిస్తున్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాము. ఏమైనప్పటికీ ఈ రోజు కూడా ఖచ్చితంగా వారు హాజరయ్యి మరి బడ్జెట్ మీద ఎలా ఉండబోతుంది, వారి వ్యవహార శైలి కూడా ఎలా ఉండబోతుంది ఏంటి అనేది కూడా తెలుస్తుంది. ముఖ్యంగా ఏదైతే గత రెండు రోజులుగా చేస్తున్నటువంటి ఈ సభ్యులు తీరైతే ఏదైతే ఉందో ఆ సభ్యులకు సంబంధించినటువంటి వ్యవహారాలు కూడా ఈ రోజు ఏ విధంగా వ్యవహరిస్తారు ఏంటి, బడ్జెట్ కి సంబంధించినటువంటి వ్యవహారంలో వారు ఏ విధంగా వ్యవహరిస్తారని కూడా కొంత వేచి చూసే పరిస్థితి కూడా ఉంది. ముఖ్యంగా బడ్జెట్ కు సంబంధించినటువంటి అంశాలు మరి వీరు ఏ విధంగా స్వీకరిస్తారు, బడ్జెట్ లో చదువుతున్న సమయంలో ఏ విధంగా ఉంటుందని కూడా కొంత ఆసక్తిగా మారింది ఆనందం. ముఖ్యంగా ఈ సభ్యులు ఎవరైతే ఉన్నారో ఈ రెబెల్ ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి ఎవరైతే ఎమ్మెల్యేలు పాల్గొంటున్నారో వారు కూడా తెలుగుదేశం సభ్యులతో పాటు వారు కూర్చున్న పరిస్థితి చూస్తున్నాము. ముఖ్యంగా ఉండవల్లి శ్రీదేవి అంశం ప్రధానంగా చర్చకు వస్తుంది. ఉండవల్లి శ్రీదేవి ఈసారి ఖచ్చితంగా సమావేశాల్లో మరి తెలుగుదేశం సభ్యులతో కూర్చున్న పరిస్థితి కూడా మనం అసెంబ్లీలో చూస్తూ ఉన్నాము. ఆవిడ ఉండవల్లి శ్రీదేవి ఎవరైతే ఉన్నారో ఆవిడ కూడా ఏదైతే టీడీపీ సభ్యులతో ఉన్నారో ఆవిడతో కూర్చొని అంతేకాకుండా ఇతర సభ్యులు కూడా మరి టీడీపీ సభ్యులతోనే కూర్చున్నారు. టీడీపీ సభ్యులు వాదన వినిపిస్తూ ఉన్నారు పరిస్థితి మనం ఇక్కడ చూస్తున్నాం. కోటేశ్వరరావు, మరి ముఖ్యంగా అయితే జగన్ ప్రభుత్వానికి సంబంధించి విషయానికి వస్తే
ఈ టర్మ్ లాస్ట్ టర్మ్ అంటే ఈ బడ్జెట్ లాస్ట్ కాబట్టి సో మరి ఎలాంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తా ఉంది మరి? ఇదే నిజంగా మీరు అన్నట్టు ఇదే చివరి బడ్జెట్ సమావేశాలు, శాసనసభ సమావేశాలు, శాసనమండలి సమావేశాలు కూడా అనుకోవచ్చు. ఇదే ఎందుకంటే ఇంక మరికొద్ది రోజుల్లోనే సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో ఈ ఈ సమావేశాలు ఖచ్చితంగా చివరి సమావేశాలే. ఇక ఆ తర్వాత దీనికి సంబంధించినటువంటి ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో ఇదే చివరి సమావేశాల్లో పెద్దగా ఏ నిర్ణయాలు పెద్దగా తీసుకునే అవకాశం కూడా లేదు. ఎందుకంటే మరికొద్ది రోజుల్లోనే ఎన్నికలకు సంబంధించినటువంటి కోడ్ కూడా రానుంది. ఎన్నికలకు సంబంధించినటువంటి కోడ్ వచ్చిన తర్వాత ఎటువంటి నిర్ణయాలు తీసుకునేందుకు అవకాశం ఉండదు. కాబట్టి ఈ సమావేశాల్లో పెద్దగా ప్రభుత్వం అయితే ప్రజా సంక్షేమాలకు కానీ ఇతర కొత్త పథకాలకు సంబంధించినటువంటి నిర్ణయాలు ఏది తీసుకునే అవకాశం లేదని కూడా తెలుస్తున్నాను. థ్యాంక్ యూ కోటేశ్వరరావు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.